హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ప్రమీలా కిచెన్ లాగ్స్. ఈరోజు మనం రొయ్యల కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. వాటికి కావాల్సినవి రొయ్యలు, ఉల్లికాడలు, పచ్చిమిర్చి, టమాటాలు, ఉల్లిగడ్డలు. ఇప్పుడు మనం ముందుగా రొయ్యల్ని వాటిని వెనక చిన్న చిన్న కాళ్ళు ఉంటాయి, అవి తుంచుకొని ఇప్పుడు వేపుకుంటున్నాం. ఈ రొయ్యల్ని మంచిగా వేపుకుంటే ఇంకేమైనా ఉంటే అవి పోతాయి అన్నట్టు, ఇరిగిపోతాయి మొత్తం. ఇప్పుడు రొయ్యల్ని మంచిగా మనం వేపుకోవాలి. రొయ్యలను వేపుకొని వాటిని వేపుతుంటే ఎలా వేగినాయి అంటే వాటి స్మెల్ని బట్టి మనం వేగినాయి అని తెలుసుకోవచ్చు. చూడండి, వేగినాయి. ఇప్పుడు వాటిని తీసి మనం ఒక ప్లేట్లో పోసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం కర్రీ చేసుకుందాం. ఎలా చేయాలో చూసుకుందాం. ఇప్పుడు ఒక బాండీ పెట్టి ఆయిల్ పోసుకోవాలి. చెప్పు. ఈ రొయ్యల కూరని మనం ఇదే ప్రాసెస్లో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ వేడెక్కాక మనం ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు ముందుగా మనం కోసి పెట్టుకున్నటువంటి ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, మెంతాకు, స్ప్రింగ్ ఆనియన్ ఇవి మనం పోపు వేసుకుందాం. ఇప్పుడు పోపులో వేసుకొని ఇవి మగ్గే వరకు మగ్గనిచ్చాలి. ఇవి మగ్గేటప్పుడు మనం కొంచెం ఒక చిటికెడు సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి. ఎప్పుడైనా ఏ తాలింపు వేసుకున్నా మనం ఒక చిటికెడు సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ తొందరగా మెత్తబడి మగ్గిపోతుంది అన్నట్టు, తొందరగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు మగ్గిపోయినాయి చూడండి. మంచిగా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు కొంచెం వేపుకోవాలి. నేను చిటికెడు ఉప్పు వేస్తున్నా. అలాగే ఇప్పుడు మనం వేపి పక్కన పెట్టుకున్నటువంటి రొయ్యల్ని శుభ్రంగా కడుక్కోవాలి. ఇంకేమైనా వాటికి చిన్న చిన్న కాళ్ళు ఉంటాయి కదా రొయ్యలకి, అవి పోతాయి అన్నట్టు కడిగితే. శుభ్రంగా ఇసుకున్నా ఏదున్నా పోతుంది. ఒక 2 సార్లు కడిగి ఇప్పుడు మన తాలింపు మగ్గిపోయింది కదా, వాటిని తాలింపులో వేసుకోవాలి. వాటర్ తీసేసి మంచిగా పిండి తాలింపులో వేసుకోవాలి. ఎందుకంటే వాటర్ వేస్తే అవి మెత్తగా ఉంటాయి అన్నట్టు. కాకోకుండా మనం పిండి వేసుకుంటే వాటర్ ఉండవు, ఈ పోపులో మంచిగా మగ్గిపోతాయి అన్నట్టు. ఇప్పుడు రొయ్యలను వేసుకొని కలుపుకొని ఒక 5 మినిట్స్ తాలింపులోనే ఉడకనియాలి. మంచిగా ఆనియన్, పచ్చిమిర్చి, మెంతాకు, ఉల్లాకు ఉంది కదా, వాటిలో మగ్గి బాగా టేస్ట్ ఉంటాయి. ఈ మగ్గాక చూడండి మగ్గుతున్నాయి మంచిగా. ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకోవాలి, కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఈ మనం అల్లం పేస్టును పసుపు వేసుకోవడం వల్ల తాలింపులోనే వేసుకుంటున్నాం కాబట్టి రొయ్యకు బాగా పీల్చుకుంటుంది అన్నట్టు. రొయ్యకు బాగా టేస్ట్ వస్తుంది. మనం తినేటప్పుడు మంచిగా ఉంటుంది రొయ్య. ఎండు రొయ్యలు కదా, ఇవి తొందరగా అబ్జర్వ్ చేసుకో కాబట్టి సిమ్ములో పెట్టి మనం వేపుకోవాలి. తాలింపులో మనం పసుపు అల్లం వేసినాం కాబట్టి ఇప్పుడు మంచిగా మగ్గిపోయినాయి. ఆ తర్వాత ఇప్పుడు మనం వాటిని పక్కకని మధ్యలో ఈ టమాటాలు వేయాలి. మనం కట్ చేసుకుని పెట్టుకున్న టమాటో పీసులను వేసుకోవాలి. మధ్యలో వేసి కొంచెం అంతా టమాటా ముక్కల మీద కూడా సాల్ట్ చల్లాలి, తొందరగా మగ్గిపోతాయి. ఇప్పుడు మూత పెట్టుకొని మగ్గనిద్దాం. టమాటాలు కూడా మగ్గిపోతున్నాయి చూడండి, తొందరగా మగ్గిపోతాయి. ఎంత ఫాస్ట్గా అంటే అంత ఫాస్ట్గా మగ్గిపోతాయి. మగ్గినాయి. ఇప్పుడు మనం తగినంత కారం వేసుకోవాలి. కారం వేసుకొని కారం వేసిన వెంటనే మనం కలపకోకుండా మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత పెట్టి అలాగే ఉంచాలి. చూడండి, కారం టమాటా ముక్కలు కూడా మంచిగా ఉడికిపోయినాయి. ఇప్పుడు కలుపుదాం అన్నీ కలిసేటట్టు. రొయ్యలు, తాలింపు, కారము, పసుపు అన్నీ మంచిగా మిక్స్ అయ్యేలాగా మంచిగా కలపాలి.
ఎందుకంటే ఆ రొయ్యలకి ఈ టమాటో జ్యూస్ కూడా మంచిగా పీల్చుకుంటుంది అన్నట్టు. సిమ్లోనే ఈ కర్రీ చేసుకోవాలి. సిమ్లో కర్రీ చేసుకుంటే బాగా టేస్ట్ ఉంటుంది. మనం హై ఫ్లేమ్లో పెట్టి చేస్తే అది ఉడికినట్టు అనిపిస్తుంది కానీ మంచిగా టేస్ట్గా ఉండదు. ఇలా మీరు ఒకసారి చేసి చూడండి ఎలా ఉంటుందో. చివరిగా మనం ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసుకొని కొంచెం అంత ధనియాల పొడి, కొత్తిమీర వేసుకొని ఆల్మోస్ట్ మన కర్రీ వెండి రొయ్యలు టమాటా కర్రీ రెడీ అయినట్టే. కొత్తిమీర వేసినామంటే మన కర్రీ రెడీ అయినట్టే. చూడండి ఎంత బాగుందో. ఒకసారి మీరు కూడా ఇలానే ట్రై చేసి చూడండి. ఇప్పుడు అయిపోయిందండి మన రొయ్యల కర్రీ. ఒక 5 మినిట్స్ అలానే పొయ్యి మీద ఉంచుదాం. కొత్తిమీర వేసినాక కొంచెం ధనియాల పొడి వేసేసి దింపుకోవడం రెడీ అండి. మనం ఎండు రొయ్యలు టమాటా కర్రీ రెడీ. సేమ్ ఇదే ప్రాసెస్లో మీరు కూడా చేసి చూడండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.